వెల్కమ్ టు బిజినెస్ లక్ష సమాజయితం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. కేటీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన దానం నాగేందర్. ప్రభుత్వం ఏది చేసినా ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపాటు. మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న అదనపు కలెక్టర్. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలి. నెలకు రూపాయి 10,000 పెన్షన్ ఇవ్వాలని క్రిస్టియన్ జేఏసీ డిమాండ్. మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు. 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, మూసీ పరివాహక ప్రాంతానికి హైడ్రా వస్తుందని కేటీఆర్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తున్నారని దానం నాగేందర్ అన్నారు. ఈ వ్యాఖ్యలను దానం ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్ బ్యాచ్ రాజకీయ రంగు పులిమి ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అంబర్పేటలోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కార్పొరేటర్ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. 339 MLD సామర్థ్యం ఉన్న ఏషియాలోని అతిపెద్ద ఎస్టీపీ ప్లాంట్. చెరువులు, కుంటలు, నాలాలతో వచ్చే నీటిని ఎస్టీపీ ప్లాంట్ తో ప్రక్షాళన చేసి మూసీ నదిలోకి వదలడమే ప్రభుత్వ లక్ష్యమని దానం నాగేందర్ అన్నారు. కేటీఆర్ నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని గానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని అన్నారు. ప్రభుత్వం ఏమి చేసినా తప్పుడు సమాచారం ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇక్కడికి ఎక్కువ మంది ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్. అక్కడ ఫిల్టర్ అయింది, చాలా ట్రాన్స్పరెంట్ గా మీకు వాటర్ కనిపిస్తుంది. ఇగో ఈ ఫిల్టర్ అయిన వాటర్ మూసీలో పోతుంది డైరెక్ట్ గా. ఇది బిఫోర్ ఫిల్టర్ వాటర్. చల్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మిగతా ఎస్టీపీలు కూడా మీరు మొదలుపెట్టి వదిలేసినా కూడా దానికి ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ప్రారంభించి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి చెరువులు కానీ, కుంటలు కానీ, నాలాలు కానీ వచ్చే వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయ్యి మూసీలో కలవాలనేదే ప్రభుత్వం ఒక లక్ష్యం. కాబట్టి ఇలా చేస్తుంటే మీరు దీన్ని రాజకీయం చేస్తున్నారు కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కేటీఆర్ లాంటి వాళ్ళు చెప్పే ముందు మీరు, అందుకే ఎప్పుడైనా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, లేకుంటే మంత్రులు చెప్తున్నారు, మీరు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్స్ ఇవ్వండి, కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయండి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు ప్లే ద రోల్. బట్ అన్ఫార్చునేట్లీ మీరు అది చేయకుండా కేవలం మాత్రం ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని ఎంతసేపు ప్రభుత్వం ఏది చేసినా దాని మీద నిలదీసి దాన్ని తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో, అందుకని మేము ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మీరు మొదలుపెట్టిన మిగతా 28, 27 కూడా మేము విజిట్ చేసి మేము చూపిస్తాం, మీడియా ద్వారానే చూపిస్తాం. మీరు ప్రజల్ని తప్పుదో పట్టించడానికి నిన్న ఒక ఎస్టీపీ విజిట్ చేసి ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నారు హైదరాబాద్ సిటీ ప్రజలని చెప్పడానికి ఈ కార్యక్రమం తీసుకున్నాం. మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలకు
భాగస్వాములు కావడానికి మీరు కూడా ప్రయత్నం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరికైతే ఇండ్లు పోతున్నాయో, ఒకవేళ హైడ్రా గురించి మీరు చెప్తున్నారు కాబట్టి పేద ప్రజల ఇండ్లు గులగొట్టదని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే తీయాలని చెప్పారు. కాబట్టి మేము కూడా ముఖ్యమంత్రి గారికి పేద ప్రజల పక్షాన మేము కూడా ఉన్నాం. వాళ్ళ ఇండ్లు తీయొద్దు, కొట్టొద్దు అని మేము కూడా చెప్పినాం. ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆదేశాలు ఇచ్చారు. ఎవరి పడతాలు కొట్టమని చెప్పలేదు. తీసిన వారికి, ఎందుకంటే చెరువు కుంటలలో ఉంటే రేపు అకాల వర్షాల వల్ల ఎప్పుడైనా క్లౌడ్ బెస్ట్ అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున అకాల వర్షాలు వస్తే వాళ్ళ ప్రాణాలకు ముప్పు కలుగుతుంది, ప్రాణ ఆస్తి నష్టం జరగొద్దు అనేది ముఖ్యమంత్రి గారి యొక్క కన్సర్న్, వారి ఆలోచన. కాబట్టి అది అర్థం చేసుకోకుండా మీ గుడిసెల కొడుతున్నారు, మీకు అది చేస్తున్నారు చెప్తున్నారు. పోయిన వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారే వారి చేతుల మీదుగానే తప్పకుండా వారికి డబుల్ బెడ్రూమ్ దొరుకుతుంది. ఎలాంటి భయాందోళన మీకు గురి కావద్దు. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమానికి ప్రారంభించారు. శ్రమదోపిడికి ఎదురొడ్డి నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలిగిన శ్రీ ధైర్యశాలి చాకలి ఐలమ్మ అని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎం డేవిడ్ కొనియాడారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథులుగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నిరీన్ వత్సవల్ టొప్పో, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎం డేవిడ్ పాల్గొన్నారు. మిగతా వారు ఎవరైతే ఆర్థికంగా కులపరంగా ఉన్నత స్థానంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ కు కప్పలు పెట్టేసి వాళ్ళ ఏరియా లోపల ఉన్న మొత్తం భూములను వాళ్ళ స్వాధీనం తీసుకొని ఊరి లోపల ఏ రైతు కూడా, రైతు కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా వాళ్ళ భూములు లేకుండా మొత్తం భూములు కూడా వాళ్ళ స్వాధీనంలోనే ఉండేది. వాళ్ళు చెప్పినట్టే పరిపాలన కొనసాగింది. ఎవరు కూడా తమ స్వాతంత్రంగా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా వారి ముందు కనీసానికి చెప్పులు వేసుకొని తలకు రూమాలు అంటే తలబాగా వేసుకొని పోయే రోజులు కావాలి. ఒకవేళ ఎవరన్నా ఒక దేశం ముందు నుంచి వెళ్ళి చెప్పులు వేసుకొని పోయినా, తలబాగా వేసుకొని పోయినా అతన్ని దండించే రోజులు. ఆ రకంగా కొనసాగుతున్నప్పుడు సమాజం లోపల జరుగుతున్న అన్యాయాలపైన, అక్రమాలపైన, తర్వాత ఈ హక్కులపైన, ఎవరైతే మనకు హక్కులు ఉన్నాయో కనీసానికి మనిషిగా జీవించే రోజులు కాబట్టి మరి చాకలి ఐలమ్మ చాకలి కులంలో పుట్టినప్పటికీ చాకలి జనరల్గా ఆ రోజులందరూ కూడా విద్యావంతులు కాదు. కానీ జరుగుతున్న అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా నిలిచి పోరాడడం అనేది చాలా గొప్ప పని. దాంట్లో భాగంగానే కమ్యూనిస్టులు పెట్టే మహాసభలకు హాజరై ఈ కుచల్పల్లి సుందరయ్య గాని తర్వాత మిగతా వాళ్ళతోని ఇదైపోయి వాళ్ళ భర్త కానీ వాళ్ళ పిల్లలు కూడా జైలుకు వెళ్ళినప్పుడు కొండా లక్ష్మణ్ బాబుజీ అడ్వకేట్ ద్వారా కూడా బెయిల్ పొంది వాళ్ళకు అగనిస్ట్గా పోరాటం అనేది చాలా గొప్ప విషయం. కౌలుకు తీసుకున్న భూమిని కూడా వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ పేరు రాయకుండా తీరా పట్టా వచ్చినప్పుడు కూడా పంట తీసుకోపోని పోసుకొని పంట పోసుకొని పోతుంటే వాళ్ళు ఉద్యోగంగా తీసుకొని పోవడం, మళ్ళీ మీరు కమ్యూనిటీ యొక్క సహకారాన్ని తీసుకొని ఊర్లో ఉన్న వ్యక్తి చేసే ప్రతి కుటుంబం కూడా పంటలు పండించి మన దొరలకు మనకు ఎదురుగా నిలబడే పరిస్థితి వస్తుంది. కాబట్టి మన అధికారం కోల్పోతాం. కాబట్టి ఆ పంటను ఎత్తుకురావాలని దొరకు చెప్పి దొర గుండాలను ఎంపేసుకొని వచ్చి ఆ పద్ధతుల్లో పంటను ఎత్తుకపో. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులకు 10,000 రూపాయల చొప్పున నెలవారీ పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ చిలుకర రవికుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో
తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించాలని, ఇంటి నిర్మాణానికి 12 లక్షల ఆర్థిక సాయం చేయాలని కోరారు. 2023 సెప్టెంబర్ 17న జరిగిన తుక్కుగూడ కాంగ్రెస్ విజయబేరి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ దినము ఎంతో తెలంగాణ ఆకాంక్ష గురించి జరుగుతున్న ఉద్యమంలో ఒక బలమైన పాత్రగా చేసి అన్నిటితోనే క్రిస్టియన్ చేసి ఏర్పాటు చేయబడి ప్రతి సకల జనవీరి కూడా మేము కొనసాగింపబడి చేసి మేము సైతము ఈ తెలంగాణ అంటే ఉద్యమం జరిగిన సమయంలో అన్నిటిలో ఈ క్రిస్టియన్ జేఏసీ పాత్ర ఎంతో కీలకంగా ఉందని మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. గడిచిన డిమాండ్లను మీరు నెరవేర్చవలసిందిగా మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలలో క్రిస్టియన్ జేఏసీని కూడా మీరు చేర్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉంటున్నాం. మీరు 1 నెల టైం తీసుకుంటారా, 2 నెలలు టైం తీసుకుంటారా, కానీ మాకు కావలసిన ఈ 250 గజాలతో పాటు దాని నిర్మాణానికి కావలసిన 12 లక్షల రూపాయలు మా సేవకులు అంటే క్రిస్టియన్ జేఏసీలో పాల్గొన్న ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రతి నెల 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ డిమాండ్ చేసింది. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఉదయం నుంచి ఏకకాలంలో 16 ఈడీ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 15 ప్రాంతాల్లో శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఫార్మా, రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఖమ్మంలోని ఆయన నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు సిఆర్పీఎఫ్ పోలీసుల భారీ భద్రత మధ్య సోదాలు నిర్వహిస్తున్నారు. అన్న ఆర్బిఎల్ కూడా అవుతుందా అన్న? ఆర్బిఎల్ నడుస్తుందా? ఆర్బిఎల్ బ్యాంక్ అది కూడా నడుస్తున్నాయండి. సోమాజి కూడా సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సిపిఎం మహాసభలు సందర్భంగా సిపిఎం పట్టణ అధ్యక్షుడు రంగయ్య సిపిఎం జెండా ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువులు ధరలు పెంచడం వలన సామాన్యులపై పడుతున్న భారాన్ని తగ్గించడం కోసం చేపట్టబోయే కార్యక్రమాల గురించి చర్చించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పేద ప్రజలపై నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ పేదల కూలీల కూలీ మాత్రం పెంచకుండా పాత విధానాన్ని కొనసాగించడంతో సామాన్యుని జీవితం
అగమ్య గోచరంగా మారుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఇంతవరకు అమలు చేయలేదని, రుణమాఫీ కొంతమందికి చేశారని, వెంటనే మండల కేంద్రంలో 30 పడగల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడదాం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడదాం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ పోరాడదాం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడదాం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడదాం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ పడితే మంచిగా మీరు మహాసభ నిర్వహణలో పార్టీ నిర్ణయాలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, దేశంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్న పరిస్థితులు గురించి కూలంకషంగా చర్చించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ ముస్తాబాద్ గ్రామంలో ఉన్నటువంటి మేజర్ సమస్యలు అయితే ఏవైనాయో ఆ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం గ్రామ శాఖ పోరాటం నిర్వహిస్తుందని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏదైతే గ్రామంలో 30 పడకల ఆసుపత్రి నిర్వహణ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వాలు చెప్పినాయి, ఇప్పుడు వచ్చిన కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ ఇప్పటికి కూడా స్థలాన్ని కూడా కేటాయించకపోవడం ఈ ముస్తాబాద్ గ్రామ ప్రజలకు చాలా తీవ్రమైన ఇబ్బందులు జరుగుతున్నాయి. పక్కనే పోతుగల్ పిఎస్సి ఉన్నప్పటికీ కూడా స్థానికంగా బీపీ షుగర్ ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఏదైనా ఆపద వస్తే మరి జిల్లా కేంద్రానికి తరలి వెళ్లాల్సిన పరిస్థితి దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడతా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా వరద కాలువలు అయితే వాళ్ళ కాలువ ఉందో మురికి కాలువ పంట పొలాలలో కలిసి మరి ఆ పంటను విపరీతంగా నాశనం చేసే పరిస్థితి ఉంది. ఆ మురికి కాలువను కూడా వేరే రకంగా దారి మళ్లించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఈ ముస్తాబాద్ గ్రామంలో ఉంది. అదేవిధంగా ఈ ముస్తాబాద్ గ్రామంలో ముఖ్యంగా బస్టాండ్ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికులకు కానీ అదేవిధంగా వచ్చేపోయే జనానికి కూడా కనీసం మూత్రశాలలు లేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ఈ సమస్యలపైన రానున్నటువంటి రోజులలో సిపిఎం పార్టీగా పోరాటం చేస్తాం. తప్పకుండా ముస్తాబాద్ గ్రామానికి ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలకు సంబంధించిన పోరాటాలు నిర్వహిస్తాం. రూపకల్పన ఈ మహాసభల ద్వారా నిర్ణయించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం. ఈరోజు ముస్తాబాదు గ్రామంలో గ్రామశాఖ సిపిఎం పార్టీ గ్రామశాఖ మహాసభలు జరుపుకోవడం జరుగుతుంది. ఆ గ్రామశాఖ మహాసభల్లో దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు చర్చించుకోవడం జరుగుతుంది. మోడీ ప్రభుత్వము ఇటు నిత్యావసర సరుకులు వారం రోజుల నుంచి విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. ఒక్క నూనె ప్యాకెటు 130-150 రూపాయల దాకా పెరిగే పరిస్థితి ఉన్నది. పప్పు కానీ ఉప్పు కానీ గ్యాస్ కానీ ఇటువంటి వస్తువులన్నీ విపరీతంగా పెరిగి ప్రజలకు ఇబ్బందుల పాలు చేసే పరిస్థితి ఉన్నది. ఇటు కూలీ ఏమో తక్కువ ఉంది, కూలీ రేట్లు, ఇటు వస్తువులేమో విపరీతంగా పెరిగి ప్రజలను అడ్డి విరిసే చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వము వెంటనే ఈ రేట్లన్నీ తగ్గించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో ఈ ముస్తాబాద్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ముస్తాబాద్ గ్రామంలో సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని మునిగడప, వట్టిపల్లి, తిమ్మాపూర్ గ్రామాల్లో పద్మశాలి సంఘం సభ్యులు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రమౌళి మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుడు, తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని 3 గ్రామాలలో ఘనంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు. క్విట్ ఇండియా పోరాటం, గైర్మల్కి ఆందోళన, తెలంగాణ ఉద్యమంలో తమదైన పాత్ర పోషించిన సమర యోధుడు, మాజీ మంత్రి అని అన్నారు.
కొట్టిపల్లి మరియు మునియడప తిమ్మపూర్ గ్రామ పద్మశాలి సంఘ సభ్యులందరం కలిసి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన సాయుధ పోరాటంలో ఎన్నో ఆశయాలు నెరవేర్చినటువంటి ఘనత లక్ష్మణ్ బాబుకు దక్కుతుంది. కావున అతని ఆశయాలను మన ముందుగా తీసుకెళ్దామని చెప్పేసి గొప్ప సంకల్పంతో మనం అందరం సంకల్పించుకొని అతని యొక్క విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠింపదలుచుకున్నాం. 109వ జయంతి సందర్భంగా మా మునియడప గ్రామంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకల్లో భాగంగా మా పద్మశాలి 3 ఊళ్ళ గ్రామస్తులు మరియు ఇతర కులాలు కూడా కొట్టిపల్లి మునియడప తిమ్మాపూర్ గ్రామస్తులు పద్మశాలి గ్రామస్తులే కాక ఇతర కులాలతో కూడా అమేకమై కొండ లక్ష్మణ్ ఎన్నో రకాల కులాలకు కూడా అనేక సేవలు చేసినటువంటి ఘనత ఆయనకున్నది. ముందు తొలి తెలంగాణ పోరాట యోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ కాబట్టి అతనికి ఎన్నో పదవులు అలంకరించినవి, కేంద్ర పదవి, రాష్ట్ర పదవులు కూడా తెలంగాణ రాష్ట్రం కొరకై త్యాగం చేసినటువంటి ఘనత ఆయనకే దక్కింది. కాబట్టి తెలంగాణ పోరాట మొట్టమొదటి యోధుడు. అందులో భాగంగానే ఈ జయంతి వేడుకలు ఈ మునియడపలో మొట్టమొదటి ఏర్పరచుకుంటున్నాము. దీనికి అందరికీ వచ్చే వారికి అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ వర్ధంతి సందర్భంగా జయంతి సందర్భంగా ఉమ్మడి రాష్ట్ర మంత్రివర్యులు డిప్యూటీ స్పీకర్ గా చేసిండు. ఆయన ఆశయాలు అందరినీ కొనసాగించాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కేటీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన దానం నాగేందర్, ప్రభుత్వం ఏది చేసినా ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపాటు. మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న అదనపు కలెక్టర్. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలి, నెలకు ₹10,000 పెన్షన్ ఇవ్వాలని క్రిస్టియన్ జేఏసీ డిమాండ్. మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు, 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ. ఇది బులెటిన్ అప్డేట్. చూస్తున్నానండి విత్ న్యూస్ లక్ష్య సమాజంతో. నమస్కారం.